Hi friends, myself I am D. Kishore, Department of Physics, Government Degree College for Women, Siddipet. Okay, today we are going to discuss a very important lesson, that is energy bond theory in solids. So this topic is belongs to BSc Physics third year syllabus, and now we are going to discuss about in the lesson, that is a fundamental things about energy bonds in solids, are simply called as bond theory. See here, energy bond structure of solids, conductor, semiconductor and insulators. Okay, before going to discuss about that, and first we have to know, see, in isolated atoms the electrons are arranged in energy levels. See here, I will show in using a brush. See here, we know that this is orbit path of electrons, and this is central portion is called, we know that this is the nucleus. So you know that every atom consists of a nucleus and electrons. In the nucleus we know that protons and neutrons will be exist. మనకు ప్రతి కేంద్రకంలో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఆ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ రెండింటిని కలిపి మనము న్యూక్లియాన్లు అంటాము. అండ్ నెక్స్ట్ ఈ కేంద్రకం చుట్టూ నిర్ణీత కక్షలలో ఇన్ని డిఫరెంట్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేది సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతాయని చెప్పి కూడా మనకు తెలుసు. అండ్ అగైన్ ఇంకా మనకు చూసినట్లయితే మనకు తెలుసు, ప్రోటాన్ వచ్చేసి పాజిటివ్ నేచర్ ఉంటుంది, న్యూట్రాన్ వచ్చేసి చార్జ్లెస్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రాన్ వచ్చేసి నెగిటివ్ చార్జ్ని కలిగి ఉంటుంది అని మనకు తెలుసు. ఓకే, అండ్ నెక్స్ట్ కాబట్టి మనకు ఈ కేంద్రకం లోపల ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి కాబట్టి కేంద్రకం యొక్క ఆవేశం కూడా ప్రోటాన్ యొక్క ఆవేశంగా పరిగణించబడుతుంది. అనగా కేంద్రకం యొక్క ఆవేశం ధనాత్మకం అంటే పాజిటివ్ నేచర్ని కలిగి ఉంటుంది. అండ్ మనకు ఎలక్ట్రాన్స్ గురించి తెలుసు, ఎలక్ట్రాన్స్ అనేటువంటివి రుణాత్మక ఆవేశం కలిగి ఉంటాయి. దాని యొక్క ఆవేశం అండ్ దాని యొక్క ద్రవ్యరాశి కూడా మనకు తెలుసు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా చూడండి, ఎలక్ట్రాన్స్ అనేటువంటివి వివిధ కక్షల్లో మనకు డయాగ్రామ్లో 1, 2, 3 ఆర్బిట్స్ చూపించడం జరిగింది. ఈ 3 ఆర్బిట్స్లో మనకు ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఒక పర్టికులర్ కండిషన్ బేస్ చేసుకుని రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ కావడం వల్లనే మనకు డిఫరెంట్ బాండ్స్ అనేటువంటివి ఏర్పడుతుంటాయి. సాలిడ్స్ లోపల వివిధ రకాల బంధాలు లాంటివి ఏర్పడుతుంటాయి. సో మరి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఎనర్జీ బాండ్ ఇన్ సాలిడ్ మన ఈ విధంగా వివిధ కక్షలలో పరిభ్రమించే ఎలక్ట్రాన్ల వలన మనకు ఈ విధంగా సాలిడ్స్లో ఎనర్జీ బాండ్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఎనర్జీ బాండ్ ఇన్ సాలిడ్స్ అంటే ద ఫాలోయింగ్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎనర్జీ బాండ్ ఇన్ సాలిడ్స్. ఏంటి అంటే 3 ఉంటాయి మనకి ఇక్కడ. వ్యాలెన్సీ బ్యాండ్, సీ హియర్, వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్, and third one is the forbidden energy gap, or simply forbidden band also we can call it. And next see here, we know that the atoms of a solid are arranged in a regular repeated geometrical pattern, and the electrons of the atoms rotate around their nuclei in certain permitted energy levels. The electrons in the inner shells are strongly bounded to their nuclei, while the electrons in the outermost shells are not strongly bounded to the nuclei. మనకు తెలుసు ఏంటిదంటే కేంద్రకానికి దగ్గరగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, అంటే కేంద్రకానికి దగ్గరగా ఉన్నటువంటి కక్షల్లో పరిమించే ఎలక్ట్రాన్ కేంద్రకంతో అధికంగా బంధాన్ని కలిగి ఉంటుంది, అంటే అధిక బంధన బలంతో బంధించబడి ఉంటుంది. అదేవిధంగా కేంద్రకం నుంచి దూరంగా ఉండే బాహ్య కక్షలో పరిమించే ఎలక్ట్రాన్ కేంద్రకంతో బలహీనంగా బంధించబడి ఉంటుంది. ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ కాల్డ్ యాజ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అండ్ కండక్షన్ ఎలక్ట్రాన్స్ గురించి తెలియాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాం చూడండి, ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ కాల్డ్
valency electrons. The band formed by a series of energy levels containing the valency electrons is known as valency band. ఓకే, ఇప్పుడు కేంద్రకంతో అవుటర్ మోస్ట్లో కేంద్రకం నుంచి ఆ బాహ్య కక్షలో పరిభ్రమించేటువంటి ఎలక్ట్రాన్లు మనం వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటున్నాం. ఈ వేలెన్సీ ఎలక్ట్రాన్లతోటి ఏర్పడేటువంటి పట్టీని వేలెన్సీ పట్టీ అంటున్నాం. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ వచ్చేసి వేలెన్స్ బాండ్. ఓకే, సో అది వేలెన్సీ బాండ్గా తీసుకుంటున్నాం మనము. అండ్ నెక్స్ట్ ద బాండ్ ఫార్మ్డ్ బై సిరీస్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ కంటైనింగ్ ద వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ వేలెన్సీ బ్యాండ్. అదే వేలెన్సీ పట్టీగా తీసుకుంటాం. ద వేలెన్సీ బాండ్ మే బి డిఫైన్డ్ యాజ్ ఏ band which is occupied by the valence electrons or a band having highest occupied band energy. Okay, next the valency band is shown in figure. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సో ఇది మనకు వేలెన్సీ బ్యాండ్, దాని తర్వాత కండక్షన్ బ్యాండ్ ఉంటుంది. ఫస్ట్ వేలెన్స్ బ్యాండ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక వేలెన్స్ బ్యాండ్ గురించి తెలుసుకున్నాం కదా. ఏంటిది అంటే మనకు కేంద్రం నుండి బాహ్యకక్షలో పరిభ్రమించే ఎలక్ట్రాన్లు వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటున్నాం. ఆ వేలెన్స్ ఎలక్ట్రాన్లను కలిగి ఉండే పట్టిని వేలెన్స్ పట్టి, దట్ ఈస్ వేలెన్స్ బ్యాండ్. నెక్స్ట్ ద వేలెన్స్ బ్యాండ్ మే బీ పార్షియల్లీ ఆర్ కంప్లీట్లీ filled depending upon the nature of this crystal or solid. This band can never be empty. Okay, next in certain materials like metals, the valency electrons are loosely attached to the nucleus. Even at ordinary temperature, some of valency electrons have leave the valence band. These are called free electrons. These are responsible for the conduction of current in a conductor and hence also called as conduction electrons. The band occupied by these electrons are called conduction band, are called conduction electrons and conduction band. So this is also shown in figure. ఇక్కడ మనకు కండక్షన్ బ్యాండ్ కూడా మనకు ఫిగర్లో చూపించబడింది. దిస్ ఈజ్ ద కండక్షన్ బ్యాండ్, దిస్ ఈజ్ ద వేలెన్స్ బ్యాండ్. ఓకే, జనరల్గా వేలెన్సీ బాండ్ అనేది ఖచ్చితంగా కొంచెము లేకపోతే ఎక్కువ ఎలక్ట్రాన్తో నిండి ఉంటుంది, కానీ కండక్షన్ ఖాళీగా మాత్రం ఉండదు, ఎంటీగా మాత్రం ఉండదు. కానీ కండక్షన్ బ్యాండ్ అనేది ఎంటీగా ఉండొచ్చు. దిస్ బాండ్ మే బీ ఎంటీ ఆర్ పార్షియల్ ఫీల్డ్. ఎంటీగా ఉండొచ్చు లేదా పార్షియల్ ఫీల్డ్ అయి ఉండొచ్చు. ఇన్ కండక్షన్ బ్యాండ్ ద ఎలక్ట్రాన్స్ కెన్ మూవ్ ఫ్రీలీ. వెన్ ఏ సబ్స్టాన్స్ హ్యాస్ ఎంటీ కండక్షన్ బ్యాండ్ ద కరెంట్ కండక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒకవేళ కండక్షన్ బాండ్ అనేది లేకుంటే దాని మీనింగ్ ఏంటంటే అందులో ద కరెంట్ కండక్షన్ అనేది పాసిబుల్ కాదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. జనరల్లీ ఇన్సులేటర్ హ్యావ్ ఎంటీ కండక్షన్ బ్యాండ్. ద సెపరేషన్ బిట్వీన్ కండక్షన్ బ్యాండ్ అండ్ వేలెన్సీ బ్యాండ్ ఈజ్ నోన్ యాజ్ ఫార్బిడెన్. అంటే ఈ మధ్యలో ఉండేది మనకు ఇక్కడ మనకు తర్వాత థర్డ్ చూడండి, ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఆర్ ఫార్బిడెన్. అంటే ద సెపరేషన్ బిట్వీన్ కండక్షన్ బ్యాండ్ అండ్ వేలెన్స్ బ్యాండ్ అంటే ఈ మధ్యలో ఇది, దిస్ ఈజ్ కాల్డ్ as forbidden energy gap. There is no allowed energy state in this gap and hence no electron can stay in the forbidden energy gap. It should be remembered that greater is the energy gap, more tightly the valency electrons are bound to the nucleus. In order to push an electron from valency band to conduction band, external energy is required which is equal to the forbidden energy gap. Okay, so these are about three different bonds in solids. So once again, so one is valence band, second one is the conduction band, and third one is forbidden energy gap or forbidden band. Okay, so simply we can see in the structure. See సపోజ్ ఇన్ ఇన్సులేటర్లో చూసినట్లయితే మనకు ద డిస్టెన్స్ బిట్వీన్ వేలెన్స్ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ అనేది వాటి మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉన్నది. అండ్ మనకు సెమీ కండక్టర్ చూసినట్లయితే మీడియంగా ఉంది. అండ్ మనకు ఇది సెమీ కండక్టర్స్లో, అండ్ కండక్టర్లో చూసినట్లయితే అసలు వాటి మధ్య ఏది మనకు ఫార్బిడెన్ ఎనర్జీ బ్యాండ్ అనేది మొత్తానికే లేదు. అండ్ ఇంకా దీని ఇన్ డీటెయిల్గా మళ్ళీ ఒక్కొక్క బాండ్ గురించి చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ మళ్ళీ ఒకసారి కండక్షన్ బ్యాండ్ అంటారు. The band of energy occupied by the conduction electrons is called as conduction band. This is the uppermost band and all electrons in the conduction band are free electrons. The conduction band is empty for insulator and partially filled for conductors. Okay. Next, valency band. The band of energy occupied by the valence electrons
called valence band. The electrons in the outermost orbit of an atom are known as valence electrons. This band is maybe completely or partially filled. Electron can be moved from one valence band to the conduction band by the application of external energy. Okay, and నెక్స్ట్ థర్డ్ వన్ కూడా చూడండి. ఇక్కడ మనకు ఇంతకుముందు వ్యాలెన్సీ బ్యాండ్ కూడా చూసాము, కండక్షన్ బ్యాండ్ చూసాము. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఆర్ ఫార్బిడెన్ బ్యాండ్. ద గ్యాప్ బిట్వీన్ ద వేలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్, వాటి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ని మనం ఏమంటున్నామంటే ఆ గ్యాప్ను మనం ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్గా తీసుకుంటాం. అండ్ ఆన్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ ఫార్బిడెన్ బ్యాండ్ ఆర్ ఎనర్జీ గ్యాప్. ఎలక్ట్రాన్ ఆర్ నెవర్ ఫౌండ్ ఇన్ ద గ్యాప్. మరి ఈ గ్యాప్లో ఎలక్ట్రాన్స్ అనేది అసలు ఉండవు. ఎలక్ట్రాన్స్ మే జంప్ ఫ్రమ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఫ్రమ్ ది bottom of the valence band to the top of the conduction band, but they never come to rest in the forbidden band. Okay, next ఇక్కడ చూసినట్లయితే అకార్డింగ్ టు ద క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ద మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్ టు 3 types. సో ఇక్కడ మనకు ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం తీసుకునేటువంటి 3 బాండ్స్ ఉన్నాయి కదా, 3 బాండ్స్ను వాటిని బేస్ చేసుకుని మళ్ళీ మెటీరియల్స్ అనేటువంటి 3 types అని చెప్తున్నాం. ఒకటి కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో వాట్ ఈస్ కండక్టర్స్ అంటే ఏంటిది, సెమీ కండక్టర్స్ ఏంటిది, ఇన్సులేటర్స్ ఏందో చూద్దాం ఇక. సో see here conductors. So we will discuss about the conductors. So there is no forbidden gap and the conduction band and valence band. There is no forbidden gap and the conduction between the conduction band and valence band, and they are overlapping each other. వాటి మధ్య అసలు అంటే కండక్షన్ బ్యాండ్కు వేలెన్స్ బ్యాండ్కు అసలు మధ్యలో ఈ ఫార్బిడెన్ గ్యాప్ అనేది ఉండదు కండక్టర్ లోపల. అండ్ ఎలా ఉంటాయి రెండు కూడా ఓవర్లాపింగ్ ఈచ్ అదర్ అంటే ఒకదానికొకటి అతిపాతం చెంది ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి. అండ్ హెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్రీ టు మూవ్ అబౌట్. కాబట్టి మనకు ఇది కండక్షన్ బ్యాండ్ నుంచి వేలెన్స్ బ్యాండ్కు మనకు ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఫ్రీగా మూవ్ కావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏజీ, కాపర్, silver, copper, iron, aluminum, lead. So these are the best, and we can say simply all metals are good conductors also, we can say that. And next, conductors are highly electrical conductivity. So in general electrical resistivity of conductor is very low and it is of the order of 10 to the power of -6 ohm centimeter. Due to the absence of forbidden gap, there is no structure for holes. The total current in conductor is simply a flow of electrons. For conductors, the energy gap of the order of 0.01 electron volt. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే కండక్టర్స్ నుంచి, ఇన్ కేస్ ఆఫ్ కండక్టర్స్ దెర్ ఈజ్ నో ఫార్బిడెన్ బ్యాండ్ అండ్ ద వేలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఓవర్లాప్ ఈచ్ అదర్. హియర్ ప్lenty of free electrons are available for electric conduction. The electrons from valence band freely enter in the conduction band. Due to the overlapping of valence and conduction band, a slight potential difference across the conductor causes the free electrons to constitute electric current. The most important point in conductors is that due to the absence of forbidden band, there is no structure to establish holes. The total current in conductors is simply a flow of electrons. Okay, so these are things very important, that is about conductors. Next very important, that is next before going to discuss semiconductors, first we will see about insulators. Okay, insulator తర్వాత మనం very important అయినటువంటి సెమీకండక్టర్స్ గురించి చూద్దాం. సో ఇన్ ఇన్సులేటర్ ద వేలెన్సీ బ్యాండ్, see here the valence band is full but the conduction band is totally empty. సో ఇక్కడ మనకు పైన ఉన్నటువంటి కండక్షన్ బ్యాండ్ అనేది పూర్తిగా ఎంటీగా ఉంటుంది, అంటే అందులోపల కండక్షన్ ఎలక్ట్రాన్స్ ఉండవు, కేవలం వేలెన్సీ బ్యాండ్ మాత్రమే ఉంటుంది. అండ్ సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ కండక్షన్ బ్యాండ్ ఈజ్ నాట్ అవైలబుల్. కాబట్టి మనకు కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ ఉంటేనే కండక్షన్ బ్యాండ్ ఏర్పడుతుంది. కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ లేవు అంటే దట్ మీన్స్ అందులో కరెంట్ అనేది అవైలబుల్ కాదు. అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటేనే కదా మనకు ఎలక్ట్రిసిటీ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వచ్చేదే మనకు కండక్షన్ బాండ్ నుంచి, దట్ ఈస్ కండక్షన్ ఎలక్ట్రాన్స్ అంటున్నాం.
నెక్స్ట్ ఇన్ ఇన్సులేటర్, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇన్ ఇన్సులేటర్ ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ ద వేలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఇస్ వెరీ లార్జ్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతమంది మనం చూసినటువంటి ఈ రెండు బాండ్ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేస్, దాన్ని మనం ఏమనుకున్నాం, ఎనర్జీ గ్యాప్. వీటి మధ్య ఎనర్జీ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఇట్స్ వెరీ లార్జ్ అండ్ ఇట్స్ అప్రాక్సిమేట్లీ 5 ఎలక్ట్రాన్ వోల్ట్గా ఉంటుందట, ఈక్వల్ టు 5 ఎలక్ట్రాన్ వోల్ట్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకు ఈ వేలెన్సీ బాండ్లోని ఎలక్ట్రాన్స్ కండక్షన్ బాండ్కి వెళ్ళాలంటే మనం ఇంతకంటే ఎక్కువ ఎనర్జీని అందించినప్పుడు మాత్రమే, అంటే మనకు ఉన్నటువంటి ఈ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ కంటే ఎక్కువ ఎనర్జీని అందించినప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కండక్షన్ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళి మనకు ఎలక్ట్రిసిటీ అనేది పాసిబుల్ అవుతుంది. హెన్స్ ఎలక్ట్రాన్స్ కెనాట్ జంప్ ఫ్రమ్ వేలెన్సీ బాండ్ టు ద కండక్షన్ బ్యాండ్. సో ఏ వెరీ హై ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు పుష్ ద ఎలక్ట్రాన్స్ టు ద కండక్షన్ బ్యాండ్. ద ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్. మనకి ఇన్సులేటర్స్ అంటే అదే తెలుసు, బంధకాల గురించి. బంధకాలు అనేటువంటివి వాటిలో విద్యుత్ వాహకత అనేది అసలు ఉండదు, ఎక్స్ట్రీమ్లీ స్మాల్ అంటున్నాం ఇక్కడ. స్మాల్ కదా చెప్పాలంటే ఇక అసలు ఉండదు. ద రెసిస్టివిటీ ఆఫ్ ఇన్సులేటర్ లై బిట్వీన్, రెసిస్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, 10⁻³ to 10⁻17 ఓం మీటర్ ఎట్ ద రూమ్ టెంపరేచర్. అండ్ మనకు తెలుసు ద ఎగ్జాంపుల్స్ ఆర్, మనం చాలా ఎగ్జాంపుల్ చూడొచ్చు, ప్లాస్టిక్ కానీ, పేపర్ కానీ, వుడ్ కానీ, బ్రిక్స్ కానీ. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ఇన్సులేటర్స్. ఓకే, సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఈ బాండ్ థియరీని బట్టి ఏం చేసాము అంటే మనకు ఈ మెటీరియల్స్ సాలిడ్స్ని మళ్ళీ 3 టైప్ చేస్తున్నాము. ఫస్ట్ ఇంతకుముందు మనం ఏం చూసాము, ఫస్ట్ కండక్టర్స్ గురించి చూసాము, నెక్స్ట్ ఇన్సులేటర్, ఆ తర్వాత సెమీ కండక్టర్స్ గురించి కూడా చూద్దాం ఇక. సో కమింగ్ టు ది సెమీ కండక్టర్స్, మనకు ఇది మనకు లెసన్లో మనకు తెలవాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ సెమీ కండక్టర్స్ గురించి తెలవాలి. సెమీ కండక్టర్స్ ఆర్ మెటీరియల్స్ హూజ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ లైస్ బిట్వీన్ ఇన్సులేటర్ అండ్ కండక్టర్. ఎగ్జాంపుల్స్ ఆర్ సిలికాన్, జెర్మేనియం. అంటే జనరల్గా ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ వాల్యూస్ కానీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ వాల్యూస్ కానీ కండక్టర్స్కు ఇన్సులేటర్కు మధ్యస్థంగా మిడిల్గా ఉండేటువంటి మనకు మెటీరియల్స్ మనం సెమీ కండక్టర్స్గా తీసుకుంటాం. ఓకే, అంటే వీటికి మధ్యస్థంగా ఉంటుంది అన్నట్టు, వాహకాలకు బంధకాలకు మధ్యస్థంగా ఉండేది అర్ధవాహకాలు. ఫర్ ఎగ్జాంపుల్స్, సో బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చేసి సిలికాన్ అండ్ జెర్మేనియం ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ సెమీ కండక్టర్స్. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ద రెసిస్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్ లై బిట్వీన్ 10⁻⁻4 ఓం సెంటీమీటర్ టు 10⁻³ ఓం సెంటీమీటర్ ఎట్ రూమ్ టెంపరేచర్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు వాహకాలకు బంధకాలకు మధ్యస్థంగా ఉంది అన్నట్టు దాని యొక్క రెసిస్టివిటీ వాల్యూస్. ఎట్ లో టెంపరేచర్ ద వ్యాలెన్సీ బ్యాండ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫుల్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఈజ్ ఆల్మోస్ట్ ఎంటీ. ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఇస్ వెరీ స్మాల్, ఈక్వల్ టు 1 ఎలక్ట్రాన్ వోల్ట్. ఓకే, సో ఎంత తక్కువ ఉంటుంది చూడండి, 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉందండి ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్లో. ఓకే, మనకు ఇన్సులేటర్ చాలా ఎక్కువ ఉంటుందన్నాం, అండ్ కండక్టర్స్ అసలు ఉండదు, అండ్ సెమీ కండక్టర్స్కి వచ్చినట్లయితే చాలా తక్కువ ఉంటుంది, దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు ది 1 ఎలక్ట్రాన్ వోల్ట్. నెక్స్ట్ పాయింట్లో సెమీ కండక్టర్ బిహేవ్స్ లైక్ అన్ ఇన్సులేటర్ ఎట్ లో టెంపరేచర్. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ సెమీ కండక్టర్ ఈజ్ సిలికాన్. ఓకే, సిలికాన్ మెయిన్, అండ్ ఇట్స్ బ్యాండ్ ఈజ్ 1.21 ఎలక్ట్రాన్ వోల్ట్. అండ్ జెర్మేనియం బ్యాండ్ వచ్చేసి మనకు 0.785 ఎలక్ట్రాన్ వోల్ట్. ఓకే, సో ఈ వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ సెమీ కండక్టర్స్ గురించి చూడడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనకు సెమీ కండక్టర్స్ను మళ్ళీ చూడండి 2 టైప్స్ డివైడ్ చేస్తున్నాం, ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్. ఓకే, సో ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్. ఇంకా చెప్పాలంటే దీనికి మనకు ఇది ప్యూర్ సెమీ కండక్టర్ అనుకోవచ్చు, ఇది ఇంప్యూర్ సెమీ కండక్టర్ అనవచ్చు. నేను ఏంటి క్లియర్ చెప్తాను. ఫస్ట్ చూడండి, సెమీ కండక్టర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, దట్ ఈస్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఆర్ ప్యూర్ సెమీ కండక్టర్. ఇంకోటి ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఆర్ ఇంప్యూర్ సెమీ కండక్టర్. ఓకే, అగైన్ దిస్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అగైన్ 2 టైప్స్, వన్ ఈజ్ పీ టైప్ సెమీ కండక్టర్, వన్ ఈజ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఓకే, సో వాట్ ఈజ్ ఎందుకు ఈ 2 రకాల చూసినట్లయితే జనరల్గా సెమీ కండక్టర్స్కి
మనం ఏం చేస్తామంటే ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే మనకు జనరల్గా చెప్పినట్లయితే ప్యూర్ సెమీ కండక్టర్ని మనం ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. అంటే ఎటువంటి మాలిన్యాలని ఇంప్యూరిటీస్ని కలపనటువంటి స్వచ్ఛమైన సెమీ కండక్టర్ని మనం ఇంట్రిన్సిక్ ఆర్ ప్యూర్ సెమీ కండక్టర్ తీసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ది ఎక్స్ట్రిన్సిక్లో మనం ఏం చేస్తున్నామంటే మనకు ఈ సెమీ కండక్టర్ యొక్క ఎలక్ట్రిసిటీ కండక్టివిటీ వాల్యూస్ ఇంక్రీజ్ కావడం కోసం దీనికి ఏం చేస్తారంటే ఈ ప్యూర్ సెమీ కండక్టర్స్కి కొన్ని ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తారు. సో ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే దాని యొక్క ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ కండక్టివిటీ వాల్యూస్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. అంటే మన కండక్టర్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల దీనికి కొన్ని ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తారు. సో ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం ఆ విధానాన్ని బట్టి మళ్ళీ ఈ అడిషన్ దాన్ని మనం ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటున్నాం. మళ్ళీ ఈ ఎక్స్ట్రిన్సిక్ దట్ ఈస్ ఇంప్యూర్ సెమీ కండక్టర్ అగైన్ డివైడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ పీ టైప్ అండ్ ఎన్ టైప్. పీ టైప్ అండ్ ఎన్ టైప్ అంటే ఇప్పుడు ఈ దీనికి అంటే మనకు ప్యూర్గా ఉన్నటువంటి దీనికి మనం ఏం చేస్తున్నామంటే మనకు కొన్ని ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తున్నాం. ఇంప్యూరిటీస్ యాడ్ చేసేటువంటి ఆ ప్రాసెస్ని మనం ఏమంటారంటే డోపింగ్ అంటారు. సో ఇది తెలుసుకోవాల్సిన విషయం. ద ప్రాసెస్ ఇన్ విచ్ యాడింగ్ సమ్ ఇంప్యూరిటీస్ టు ది ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే స్వచ్ఛమైన అర్ధవాహకానికి మాలిన్యాలను కలిపే విధానాన్ని మనం మాదీకరణం లేదా డోపింగ్ అంటారు. ఈ డోపింగ్ కలిపే విధానాన్ని బట్టి మనము అంటే ఆ మాలిన్యాన్ని బట్టి ఆ ఇంప్యూరిటీస్ని బట్టి మళ్ళీ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి పీ టైప్ సెమీ కండక్టర్ అని, ఇంకోటి వచ్చేసి ఎన్ టైప్ సెమీ కండక్టర్ అని చెప్పేసి 2 రకాలుగా విభజించడం జరిగింది. మరి పీ టైప్ అంటే ఏంటి సార్, ఎన్ టైప్ అంటే ఏంటి అనేది కూడా చూద్దాం. 1 by 1 అనేది విల్ డిస్కస్. See here, p-type semiconductor. The addition of trivalent impurities. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే trivalent impurities such as boron, aluminum or gallium to an intrinsic semiconductor creates deficiencies of valence electrons called holes. It is typical to use B2H6, that is diborane gas, to diffuse boron into the silicon material. ఓకే, ఇక్కడ చూడండి జాగ్రత్తగా పీ టైప్ సెమీ కండక్టర్ గురించి తెలియాల్సిన విషయాలు ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్వచ్ఛమైన అర్ధవాహకానికి మనము ఇంప్యూరిటీస్ యాడ్ చేసేటువంటి చేస్తే దాన్ని మనం ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ తీసుకున్నాం కదా. అయితే ఇక్కడ మనకు పీ టైప్ ఎన్ టైప్ ఏ విధంగా డివైడ్ చేస్తున్నామంటే సపోజ్ మనకు ఆ ప్యూర్ సెమీ కండక్టర్కు ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేసినట్లయితే, ట్రైవాలెంట్ అంటే 3 సంయోజక మాలిన్యాలను కలిపినట్లయితే, దట్ ఈస్ ఇక్కడ చూడండి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తున్నాం. అవి ఏంటి సార్ ట్రైవాలెంట్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ కానీ, అల్యూమినియం కానీ, గాలియం కానీ. సో ఇలాంటి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ని మనం ఏం చేస్తున్నాం, మనం తీసుకున్నటువంటి మనకు ఏది జెర్మేనియం కానీ సిలికాన్ లాంటి ఈ ప్యూర్ సెమీకండక్టర్ వీటిని యాడ్ చేస్తే, వీటిని అల్యూమినియం గాలియం బోరాన్ లాంటి యాడ్ చేసినప్పుడు అప్పుడు ఇంట్రిన్సిక్ పీ టైప్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఈ విధంగా కలపడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు ఇక్కడ చూడండి మనకు ఈ డయాగ్రామ్ లోపల నేను మళ్ళీ చూపిస్తాను, ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఈ డయాగ్రామ్ ఏంటిది అంటే క్లియర్గా చూడండి. మనము సిలికాన్ యొక్క మనకు అవుటర్ మోస్ట్ షెల్స్లో 4 ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది మనం బోరాన్ ఏమంటున్నాం, కేవలం బోరాన్ వచ్చేసి ట్రైవాలెంట్ కాబట్టి 3 ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ సిలికాన్ యొక్క 4 ఒంటరి ఎలక్ట్రాన్లు, బోరాన్ యొక్క 3 ఎలక్ట్రాన్లతోటి మనకు బాండింగ్ అనేది అంటే దట్ ఈస్ కోవలెంట్ బాండ్ ఏర్పరచుకుంటుంది. తర్వాత ఒక హోల్ అనేది ఆ విధంగా మిగిలిపోతుంది. చూడండి ఇక్కడ యాక్సెప్టర్ ఇంప్యూరిటీ క్రియేట్స్ ఏ హోల్. సో ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక బోరాన్ యాడ్ చేయడం వల్ల మనకు ఒక హోల్ అనేది మిగిలిపోతుంది. అలాంటిది మనకు కొన్ని నెంబర్ ఆఫ్ మిలియన్స్లో మనకు ఈ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ కలిపినట్లయితే మనకు అంటే మిలియన్స్ నెంబర్లో హోల్స్ ఏర్పడతాయి. కాబట్టి పీ టైప్ సెమీ కండక్టర్లో మనకు మెజారిటీ క్యారియర్స్ ఏంటి అంటే దట్ ఈస్ హోల్స్ అనేటువంటి ఇక్కడ ఉంది మనకు హోల్స్ అనేటువంటి మనకు మెజారిటీ క్యారియర్స్గా తీసుకుంటారు పీ టైప్లో. నెక్స్ట్ కమింగ్ టు ది ఎన్ టైప్ సెమీ కండక్టర్ చూడండి. సో ద అడిషన్ ఆఫ్
పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్. పెంటావాలెంట్ అంటే పంచ సంయోజక మాలిన్యాలను సచ్ యాజ్ అవేంటి అంటే యాంటిమోనీ, ఆర్సెనిక్, ఫాస్ఫరస్ కాంట్రిబ్యూట్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ గ్రేట్లీ ఇంక్రీజింగ్ ద కండక్టివిటీ ఆఫ్ ది ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. ఫాస్ఫరస్ మే బీ యాడెడ్ బై డిఫ్యూజన్ ఆఫ్ ఫాస్ఫైన్ గ్యాస్. ఇంతకుముందు చూసినట్టుగానే మనకు పీ టైప్లో ఏం చేసాము, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ కలిపితే ఏర్పడింది. ఏది పీ టైప్. మరి ఇక్కడ ఎన్ టైప్ సెమీకండక్టర్ ఎలా ఏర్పడింది అంటే మనకు ప్యూర్గా ఉన్నటువంటి సెమీకండక్టర్కు పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తున్నాం, పంచ సంయోజక మాలిన్యాలను. అంటే ఏంటి ఇది పంచ సంయోజకం అంటే యాంటిమోనీ, ఆర్సెనిక్, ఫాస్ఫరస్ వీటిని మనము పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్గా తీసుకుంటాం. వీటిని మనము ఈ ప్యూర్ సెమీకండక్టర్ అయినటువంటి జెర్మేనియం లేదా సిలికాన్కి యాడ్ చేసినట్లయితే ఏం జరుగుతుంది అంటే మీరు డయాగ్రామ్ చూడండి. జనరల్గా ఇంతకుముందు ఏది మనకు ట్రైవాలెంట్లో వేసినప్పుడు మనకు జనరల్గా ప్రతి దానిలో జెర్మేనియం సిలికాన్లో 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. అవి 3తోటి బాండింగ్ తర్వాత ఒక హోల్ అనేది ఎంటీగా ఉన్నది కాబట్టి అక్కడ పీ టైప్లో మనకు మెజారిటీ క్యారియర్స్ హోల్స్ అనేవి. ఇక్కడ మనకు పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ కాబట్టి వాటి యొక్క అవుటర్ మోస్ట్ సెల్స్లో 5 ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటాయి. మనకు జెర్మేనియం లేదా సిలికాన్లో 4 ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటాయి కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా మిగిలిపోయింది ఇక్కడ. సో ఎక్స్ట్రా మిగిలిపోయింది కాబట్టి ఇలాంటిది మనం ఒక పెంటావాలెంట్ ఇంప్యూరిటీకు ఒక ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోతే మనము మిలియన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తాం కాబట్టి మిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి వీటిని ఏమంటే డోనర్గా తీసుకుంటాం. అంటే ఇది ఎలక్ట్రాన్ ఇవ్వడానికి రెడీ ఉంది కాబట్టి వీటిని డోనర్స్ అంటారు. వాటిని మనము పీ టైప్ను యాక్సెప్టర్గా అంటాం. సో ఈ విధంగా మనకు ఎన్ టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ క్యారియర్స్ ఏంటి అంటే దే ఆర్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి మెజారిటీ క్యారియర్స్ ఎన్ టైప్లో. అండ్ పీ టైప్లో వచ్చేసి హోల్స్, మెజారిటీ క్యారియర్స్ వచ్చి హోల్స్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద అప్లికేషన్ ఆఫ్ బాండ్ థియరీ టు ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీకండక్టర్స్ షోస్ దట్ ఎక్స్ట్రా లెవెల్స్ హ్యావ్ బీన్ యాడెడ్ బై ద ఇంప్యూరిటీస్. ఓకే, సో ఇక్కడ మనకు కండక్షన్ బ్యాండ్, వేలెన్స్ బ్యాండ్ ఉంది. సో ఇది ఎన్ టైప్ అండ్ పీ టైప్. మనకు తెలుసు పీ టైప్లో మెజారిటీ క్యారియర్స్ ఇక్కడ హోల్స్, ఎన్ టైప్లో ఎలక్ట్రాన్స్ మనకు చూపించడం జరిగింది ఇక్కడ. సో ఇన్ ఎన్ టైప్ మెటీరియల్స్ there are electron energy levels near the top of the band gap so that they can be easily excited into the conduction band. In p type material, extra holes in the band gap allow excitation of valency band electrons, leaving mobile holes in the valency band. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక గ్రాఫ్ గీయడం జరిగింది. సో దేనికి అంటే మనకు టెంపరేచర్కు రెసిస్టర్కి సంబంధించి చూడండి. when a conductor is heated, its resistance increases. The atoms vibrate more and the electrons find it more difficult to move through the conductor. But in a semiconductor, the resistance decreases with an increases in temperature. So electrons can be excited up in the conduction band and conductivity increases. See here, these are the graphs which tells about the temperature versus resistance. This is in the conductors, and first one is the conductors, this is the semiconductors. Okay, and next coming to the, so now very important, that is we can create a simple diode that is called as p-n junction diode by using of p type and n type semiconductors. See, the two terminals are called anode and cathode. At the instant the two materials are joined, electrons and holes near the junction cross over the combine with each other. Holes cross from p side to n side and free electrons cross n side to p side. At p side of junction, negative ions are formed. At n side junction, positive ions are formed. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఇక్కడ మనకు పీ టైప్ ఎన్ టైప్ రెండు కూడా ఎన్ టైప్ మెటీరియల్ను రెండు దగ్గర ఉంచినట్లయితే వీటి మధ్య ఏం జరుగుతుందంటే, మనకు సాధారణంగా తెలుసు పీ టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్, ఎన్ టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. కాబట్టి సో ఇక్కడ పీ టైప్లో ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి, హోల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ హోల్స్ ఏం చేస్తాయంటే మనకు డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా పీ నుంచి ఎన్ టైప్ ప్రాంతానికి వెళ్తుంటాయి. ఎందుకు వెళ్తుంది ఎన్ టైప్కు? ఎన్ టైప్లో హోల్స్ తక్కువ కాబట్టి. నెక్స్ట్ ఎన్ టైప్లో మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఎలక్ట్రాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అండ్ పీ టైప్లో చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఎన్ నుంచి పీ సైడ్కి వెళ్తుంటాయి, అండ్ పీ నుంచి ఈ ఎన్ సైడ్కి
హోల్స్ వెళ్తుంటాయి. సో ఈ విధంగా ఏమవుతుంది, పీ సైడ్ ఆఫ్ జంక్షన్ ఇక్కడ చూడండి, ఎట్ పీ సైడ్ ఆఫ్ జంక్షన్ నెగిటివ్ అయన్స్ అనేది ఫామ్ అవుతుంది, ఎన్ సైడ్ జంక్షన్లో పాజిటివ్ అయన్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఒక డయోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మేము దీని సైడ్ ఆనోడ్ అంటున్నాం అండ్ క్యాథోడ్గా తీసుకుంటాం. ఓకే, సో ఇది మనకు వెరీ ఇంపార్టెంట్, హౌ టు ఫార్మ్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్. నెక్స్ట్ కమింగ్ టు ది హియర్ వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ వాట్ ఈజ్ రివర్స్ బయాస్. సో మనము ఈ సెమీ కండక్టర్ని అంటే పిఎన్ సెమీ కండక్టర్ని మనము బ్యాటరీలకి 2 టైప్స్కే యాడ్ చేస్తాం. ఎలక్ట్రాన్ సర్క్యూట్లలో 2 రకాలు కలుపుతాం, ఒకటి ఫార్వర్డ్ బయాస్లో కలపచ్చు, లేకపోతే రెండోది రివర్స్ బయాస్లో కలుపుతాం. మరి ఫార్వర్డ్ బయాస్ ఏంటి, రివర్స్ బయాస్ ఏంటి చూసినట్లయితే మనకు ఇది చూసినట్లయితే ఇంతకుముందుగా మనకు ఒక ఇది రెండు పక్క కలిపినట్లయితే మనకు ఈ విధంగా మనకు ఆవేశాలు వచ్చేసి అంటే పీ టైప్లో ఉన్నటువంటి హోల్స్ వచ్చేసి ఎన్ సైడ్కి వచ్చి చేరుతున్నాయి అండ్ ఎన్ సైడ్లో ఉన్నటువంటి మెజారిటీ క్యారియర్స్ అనే ఎలక్ట్రాన్స్ ఇటు సైడ్ వచ్చి చేరినాయి. సో ఈ విధంగా మనకు ఇక్కడ మధ్యలో ఒక జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దాన్ని జంక్షన్ డయోడ్గా పిలవడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే మనకు దీన్ని ఏం చేస్తున్నామంటే ఈ బోత్ సైడ్స్ ఒక బ్యాటరీని యాడ్ చేస్తున్నాం. సో బ్యాటరీ అండి మనకు పాజిటివ్ అండ్ నెగిటివ్ పోల్స్ ఉండడం జరుగుతుంది బ్యాటరీలో. ఇప్పుడు ఏం జరుగుతుందండి, ఇక్కడ పాజిటివ్ అండ్ బ్యాటరీ ఇది పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, రెండు పాజిటివ్ కాబట్టి అప్పుడు ఈ మనకు తెలుసు లైక్ పోల్స్ ఆల్వేస్ రిపల్స్ కాబట్టి మన హోల్స్ అనేది అటు సైడ్ వెళ్తుంటాయి. అదేవిధంగా ఇక్కడ బ్యాటరీ యొక్క నెగిటివ్ పోల్కు ఎలక్ట్రాన్స్ ఎన్ సైడ్ ఎలక్ట్రాన్స్కి ఏమవుతుందంటే మధ్య రిపల్సివ్ ఫోర్స్ వల్ల అవి కూడా ఇటు సైడ్ రావడానికి ట్రేస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ హోల్స్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అనేది ఆ జంక్షన్ దాటి మనకు ఇటు నుంచి ఇటు సైడ్ వస్తుంటాయి అండ్ ఇటు నుంచి ఇటు సైడ్ రావడం వల్ల మనకు సర్క్యూట్ క్లోజ్ అయ్యి మనకు ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫార్వర్డ్ బయాస్. నెక్స్ట్ ఇక్కడ రివర్స్ బయాస్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి రివర్స్ బయాస్ అంటే, సో ఇంతకుముందు ఫార్వర్డ్ బయాస్లో ఏం చెప్పాము అంటే ఇక్కడ మనకు పిఎన్ జంక్షన్ సైడ్కు పీ సైడ్కు అక్కడ మన పాజిటివ్ కలిపాము, నెక్స్ట్ ఎన్ సైడ్కు నెగిటివ్ కలిపాము. కానీ ఇక్కడ రివర్స్ కలుపుతున్నాం. ఇప్పుడు చూడండి మనకు ఇది పీ సైడ్, మనకు పిఎన్ జంక్షన్లో ఇది పిఎన్లో ఇది పీ సైడ్కి ఏం చేస్తున్నాము మనము బ్యాటరీ యొక్క నెగిటివ్ పోల్ కలుపుతున్నాం అండ్ ఎన్ సైడ్ వచ్చేసి బ్యాటరీ యొక్క పాజిటివ్ పోల్. సో ఆ విధంగా కలిపితే మనం దాన్ని రివర్స్ బయాస్కి తీసుకుంటాం అన్నట్టు. సో పాజిటివ్ ఆఫ్ బ్యాటరీ కనెక్ట్ టు ఎన్ టైప్ మెటీరియల్ క్యాథోడ్ అండ్ సేమ్ నెగిటివ్ ఆఫ్ బ్యాటరీ కనెక్ట్ టు ది పీ టైప్ మెటీరియల్ దట్ ఈస్ యానోడ్. ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి చూడండి, జనరల్గా ఇక్కడ ఈ బ్యాటరీ యొక్క నెగిటివ్ పోల్కు ఈ ఇక్కడ ఉన్నటువంటి హోల్స్ ఏమవుతుందంటే అట్రాక్ట్ అయ్యి ఈ హోల్స్ అని ఇటు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ టైప్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కూడా ఇక్కడ మనకు ఈ పాజిటివ్ పోల్స్కు అట్రాక్ట్ అయ్యి అవి ఇటు రావడం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ విధంగా జంక్షన్ మధ్యలో ఏర్పడే జంక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ హోల్స్ నెగిటివ్ పోల్ సైడ్ ఈ ఎలక్ట్రాన్స్ పాజిటివ్ పోల్ వచ్చేసరికి మనకు మధ్యలో ఉన్నటువంటి జంక్షన్ అనేది దాని యొక్క లేయర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకు రివర్స్ బయాస్లో విద్యుత్ ప్రవాహం అని ఉండదు, కరెంట్ అనేది ఉండదు. ఎందుకంటే సర్క్యూట్ అనేది మనకు క్లోజ్ అవుతూనే మనకు విద్యుత్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా రివర్స్ బయాస్లో కరెంట్ అనేది ఫ్లోయింగ్ అనేది ఉండదు. సో ఇక్కడ చూడండి మేము ఇక్కడ సింపుల్గా చూపించినట్లయితే మనకు ఇది మనకు ఈ సింబల్ చూడండి, ఇది మనకు డయోడ్ యొక్క సింబల్గా తీసుకుంటాం, డయోడ్ యొక్క సింబల్గా తీసుకోవడం జరుగుతుంది. ఏంటి సార్ డయోడ్ అంటే మనం ఇంతమంది చూసినట్టుగా మనకు మనకు పీ టైప్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ దగ్గర ఉంచినట్లయితే మనకి ఈ విధంగా డయోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో మధ్యలో ఉన్న ప్లేస్లో మనం జంక్షన్ అంటారు కాబట్టి పిఎన్ జంక్షన్ డయోడ్గా తీసుకుంటాం. అండ్ దీన్ని మన విధంగా సింబాలిక్ రూపంలో మనం ఈ విధంగా కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కిందికి షార్ప్ ఉన్నది ఆర్ఎంఆర్కు దేని తెలుపుతుందంటే దట్ ఈస్ కన్వెన్షనల్ కరెంట్ ఫ్లో, అంటే అది మనకు విద్యుత్ ప్రవాహ దిశను తెలుపుతుంది అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు గ్రాఫ్ గీయడం జరిగింది. గ్రాఫ్ అంటే దేనికోసం అంటే మనం తీసుకున్నటువంటి ఇంతకుముందు డయోడ్ను మనం ఫార్వర్డ్ బయాస్లో రివర్స్ బయాస్లో కలపడం జరుగుతుంది. ఫార్వర్డ్ బయాస్లో రివర్స్ బయాస్లో రెండింటిలో కలపడం జరుగుతుంది. ఫార్వర్డ్ బయాస్ అది అండ్ ఇటు సైడ్ రివర్స్ బయాస్ను కలపడం జరుగుతుంది. ఈ విధంగా కలపడం వల్ల ఏం జరుగుతుంది అనేది అంటే మనం కలిపి వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తూ వాటిలో కరెంటును అంటే వోల్టేజ్కి కరెంటు గ్రాఫ్ ఇచ్చినట్లయితే చూడండి. సో ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎక్కడైతే ఏ పర్టికులర్ వోల్టేజ్ వద్దనైతే మనకు దాన్ని నీ వోల్టేజ్ అంటున్నాం, దాన్ని త్రిషోల్డ్ వోల్టేజ్ అంటే ఏ పర్టికులర్ వోల్టేజ్ వద్దనైతే మనకు కరెంట్ అనేది స్టార్ట్ అవుతుందో మన వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిన కొద్దీ ఒక పర్టికులర్ వోల్టేజ్ వద్ద కరెంట్ అనేది ఉంటుంది సర్క్యూట్లో. అంటే ఏ పర్టికులర్ వోల్టేజ్ వద్ద కరెంట్ ఉంటుందో ఆ వోల్టేజ్ని త్రిషోల్డ్ వోల్టేజ్ లేదా నీ వోల్టేజ్ అంటారు. అది
చూసినట్లయితే ఇక్కడ జెర్మేనియంకు 0.3 వోల్ట్ గాను అండ్ సిలికాన్కు 0.7 వోల్ట్ గాను ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫార్వర్డ్ బైస్లో. అండ్ రివర్స్ బైస్లో కూడా మనం తీసుకుని గ్రాఫిక్ అయితే అసలు కరెంట్ అనేది ఉండదు, చాలా స్వల్ప కరెంట్ ఉంటుంది. దట్ ఈజ్ ఇది మిల్లీలో ఉంటుంది, ఇది మైక్రో అంటే చాలా చాలా తక్కువ, అసలు చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఒక పర్టికులర్ మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన కొద్ది ఏమిటంటే ఒక పర్టికులర్ వోల్టేజ్ వద్ద మనకు అందులో ఉన్న సర్క్యూట్స్ అన్నీ కూడా తెగిపోయి విచ్ఛిన్నమై ఏమవుతుందంటే రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది ఏర్పడుతుంది. చూడండి, ఇది రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది ఏర్పడుతుంది. సో ఏ వోల్టేజ్ వద్ద ఏర్పడుతుందో ఆ వోల్టేజ్ మనం దట్ ఈస్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని కూడా అంటాం. ఓకే, సో ఇది మనకు పిఎన్ జంక్షన్ డయోడ్కి సంబంధించినటువంటి వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ కర్వ్గా తీసుకుంటాం. సో దాని యొక్క మనం ఇక్కడ చూసినట్లయితే దాని యొక్క సింబల్స్ అండ్ దానికి సంబంధించినటువంటి విఐ క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ కూడా చూడడం జరిగింది. ఏంటంటే మనకు అండ్ ఇంకొకటి మనకి ఇందులో జీనర్ డయోడ్ గురించి కూడా తెలవాలి. మనకు పిఎన్ జంక్షన్ డయోడ్లో మనకు బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఏర్పడుతుంది కదా, ఆ బ్రేక్ డౌన్ వోల్టేజ్ వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు సర్క్యూట్స్ అనేటువంటి చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బ్రేక్ డౌన్ వోల్టేజ్ని తగ్గించి తక్కువ వోల్టేజ్ వద్దనే బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఆ సర్క్యూట్ ఎలాంటిది చెడిపోకుండా ఉంటుంది, కాలిపోకుండా ఉంటుంది, డిస్ట్రాయ్ కాకుండా ఉంటుంది. కాబట్టి జీనర్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే దాన్ని పిఎన్ జంక్షన్ డయోడ్ను కొద్దిగా మాడిఫై చేసి రూపొందించడం జరిగింది. దాన్ని మనం జీనర్ డయోడ్గా పిలవడం జరుగుతుంది. ఏ డయోడ్ విచ్ ఇస్ హెవీలీ డోప్డ్. సో దాన్ని ఏం చేశాడు అంటే హెవీలీ డోప్ చేశాడు అండ్ విచ్ ఆపరేట్స్ ఇన్ ది రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. కేవలం మనం రివర్స్ బ్రేక్ డౌన్ రీజన్లో మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే మనకు ప్రాబ్లం వచ్చేసి రివర్స్ వోల్టేజ్లో రివర్స్ బయాస్లో కాబట్టి రివర్స్ బ్రేక్ డౌన్ రీజన్లో మాత్రమే పనిచేస్తుంది. విత్ ఏ షార్ప్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఇస్ కాల్డ్ జీనర్ డయోడ్. ఓకే, సో ఇది దాని యొక్క సింబల్ ఏది అంటే మనం తీసుకున్నటువంటి జీనర్ డయోడ్ సింబల్. సో ఇక్కడ చూడండి, పిఎన్ జంక్షన్ డయోడ్కు దానికి తేడా ఏంటంటే జస్ట్ మనకి ఇక్కడ ఒక ఇది జెడ్ సింబల్లో వస్తుంది కాబట్టి దాన్ని జీరో డయోడ్ తీసుకుంటాం. అండ్ ఇటు సైడ్ ఆనోడ్గా ఉంటుంది, ఇటు సైడ్ క్యాథోడ్గా ఉంటుంది. దిస్ ఈజ్ సిమిలర్ టు ద నార్మల్ డయోడ్ ఎక్సెప్ట్ ద లైన్ బార్ రిప్రజెంటింగ్ ద cathode is bent at both side ends like the letter Z for Zener diode. ఓకే, సో ఇది మనకు అవసరమైనటువంటి ఈ ఎలక్ట్రానిక్ బాండ్ థియరీలో, ఈ బాండ్ థియరీ సాలిడ్స్లో మనము ఇప్పటిదాకా చూసినటువంటి ఈ మనకు జనరల్గా మనకు సాలిడ్స్లో ఓకే, సో ఈ మనం ఇంతకుముందు చూసిన బాండ్ థియరీ ఇన్ సాలిడ్స్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటిది అంటే జనరల్గా సాలిడ్స్ లోపల మనము ఈ బాండ్ థియరీని బేస్ చేసుకొని మనము సాలిడ్స్ను 3 రకాల డివైడ్ జరిగింది. దట్ ఈస్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. వీటిని మెయిన్గా ఏంటంటే వేలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్, ఈ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్, ఈ 3 బాండ్లను ఆధారంగా చేసుకొని మనము ఈ విధంగా మెటీరియల్స్ను అంటే సాలిడ్స్ను 3 రకాల డివైడ్ చేయడం జరిగింది. సో అది ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అండ్ కండక్టర్స్. అండ్ మెయిన్లీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే సెమీ కండక్టర్స్ గురించి. సెమీ కండక్టర్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది జెర్మేనియం, సిలికాన్. అంటే సెమీ కండక్టర్స్ అంటే ఏంటి సార్ అంటే ఎలక్ట్రిసిటీ అండ్ కండక్టివిటీ వాల్యూస్ అనేటివి మిడిల్గా అంటే మధ్యస్థంగా ఉండాలి. దేనికి? వాహకాలకు, బంధకాలకు మధ్యస్థంగా ఉన్నటువంటి మెటీరియల్ సెమీ కండక్టర్స్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ ఈ సెమీ కండక్టర్స్ కూడా మళ్ళీ 2 టైప్స్ తీసుకున్నాం. దట్ ఈస్ ఇంట్రిన్సిక్ ఆర్ ప్యూర్ ఆర్ ఎక్స్టెన్సిక్ ఆర్ ఇంప్యూర్గా తీసుకున్నాం. అండ్ ఇంప్యూర్ సెమీ కండక్టర్స్ మళ్ళీ పీ టైప్, ఎన్ టైప్ అంటున్నాం. సో ఈ విధంగా పీ టైప్, ఎన్ టైప్ నుంచి మన పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా ఏర్పడుతుంది అండ్ జీనర్ డయోడ్ ఏంటిది అని కూడా ఈ విధంగా కూడా అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, సిద్దిపేట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.